ఇవాళ పొద్దున పేపర్ చూడగానే రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్‌ని, అలాగే కేటీఆర్‌ని, హరీష్ రావు గారిని అంటే మాటలు చాలా దారుణంగా వాడతారు. చార్లెస్ శోభరాజ్ అని, ఇంకా బిల్లా రంగా అని, కేడి అని. దీన్ని అంటే రాజకీయాల్లో ఇట్లాంటి పరిభాషను ఎట్లా చూడాలి సార్ ఇది? అంటే ఒక సీఎం లాంటి హోదాలో ఉన్న వ్యక్తికి అది ఎగ్జాక్ట్‌లీ. తగదది. అట్లాంటి హ్మ్. భాష గాని, ఆ భావం గాని కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణను జాగృతం చేసి, మునిగిపోయిందన్న తెలంగాణను తిరిగి ఉద్యమ బాట పట్టించి, తెలంగాణను సాధించి, ఇవాళ తెలంగాణ ప్రజలందరి ప్రేమకు పాత్రుడైన కేసీఆర్. సరే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వాటి మీద విమర్శలు రావచ్చు. కానీ 2014 వరకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఏది మర్చిపోదు. ఇవాళ ఆ తెలంగాణను తెచ్చాడు కాబట్టే రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా! కదా! ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉండేదా? కాబట్టి ఆయన రూట్స్‌ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. హ్మ్. ఇంకోటి ఆయన రాజకీయ అక్షరాలు నేర్చుకున్నది టీఆర్ఎస్ పార్టీలో. టీఆర్ఎస్ పార్టీలోనే. అప్పుడు ఆయన కేసీఆరే అధ్యక్షుడు. ఆ పార్టీ హ్మ్. పెట్టింది ఆయనే. నీకు ఒక డ్రీమ్ క్రియేట్ కావడానికి కూడా అదే బేస్ కదా! అవును. కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అది అభ్యంతరకరం. ఎవ్వరు కూడా దాన్ని ఆహ్వానించరు అటువంటి భాషను. హ్మ్. సో, ఇవాళ ఈ భాష వల్ల తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు. అంతేనా? ఆ! రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వీళ్ళని ఎంత తిడితే నాకంత ప్లస్ అవుతుందని అనుకుంటున్నాడు. కానీ ఓకే. వాళ్ళని తిట్టడానికి నాకు ఓట్లు వేయలేదు జనం. హ్మ్. అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కొన్ని ఆయన చేసిన పథకాల పట్ల అందరికి అందకపోవడం, ఓకే. ఇట్లాంటి కారణాల వల్ల కానీ రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని ప్రజలు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కూడా ప్రజలు అనుకోలేదు. హ్మ్. కేసీఆర్ కొంత అక్కడక్కడ ఫ్యామిలీ రూలు, అవినీతి అనే దాని మీద ప్రజలు నమ్మినా కూడా వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏమిటంటే ఆ 30-40 మంది ఎమ్మెల్యేస్ మార్చుంటే మార్చుంటే ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానించేవాళ్ళు. ఓకే. బట్ అది జరగలేదు కాబట్టి ఆ కోపంతోని ఆ ఎమ్మెల్యేలను ఓడించారు. ఓకే. ఇప్పటికి చాలా దిక్కుల ప్రజల లోపల ఒక పశ్చాత్తాపం కనబడతా ఉంది. అవును. మేము అనవసరంగా కేసీఆర్‌ని ఓడించినాం. హ్మ్. ఆయనే ఉండుంటే ఎప్పుడో రైతు బంధు వచ్చేది. నిజమే కదా! ఇది ఆ! ఎలక్షన్ కాగానే 6వ తారీఖు రైతు బంధు మా అకౌంట్‌లో పడేది. ఆయనైతే ఎట్లైనా సాధించేవాడు. బట్ ఇప్పుడేందంటే రైతు బంధుకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్స్‌కి బిల్స్ రూపంలో చెల్లించారు. హ్మ్. చాలామందికి తెలియదు ఇది. బా! హైకోర్టు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్ తెచ్చుకొని పెద్ద మొత్తంలో ఆయన ఆ బిల్లుల చెల్లింపులకు ఉపయోగించుకున్నాడు. ఓహ్ మై గాడ్! సో, ఆ! ఇవాళ పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి అది సాధ్యమైంది ఆయనకి. ఓకే. ఒకవేళ అది చేయకపోయుంటే ఆ డబ్బులన్నీ కేసీఆర్ గారు దీనికోసం పెట్టినాయి రైతు బంధు కోసం. ఓకే. ఎలక్షన్ టైంలో గనుక వాళ్ళు స్టే తీసుకోకపోయుంటే అది వెంటనే పేమెంట్స్ అయిపోయి ఉండేటివి. బా! లాస్ట్ వీక్‌లో హ్మ్. ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు రిలాక్సేషన్ ఇచ్చారు కదా! అవును. మళ్ళీ దాన్ని నిరంజన్ అనే కాంగ్రెస్ వైస్ అవును. ప్రెసిడెంట్ పోయి అడ్డుకున్నాడు. అవును. ఆ ఎలక్షన్స్ కంటే ముందే పేమెంట్స్ అయిపోయేది. ఆగిన కరెక్ట్. డబ్బు ఎలక్షన్స్ అవును. ఒకవేళ ఆగినా కూడా ఎలక్షన్స్ తర్వాత పేమెంట్స్ అయిపోయేది. అయిపోయేది. ఆ డబ్బును డైవర్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ నాయకులే కదా! అవును. మరి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇవాళ లక్షలాది మంది రైతులకు రావాల్సిన బిల్లులను ఆపేశారు. అంటే వాళ్ళ హ్మ్. రైతు బంధు రైతు బంధు. పథకంలో భాగంగా పే చేయాల్సిన అమౌంట్‌ను బిల్లులకు మళ్లించారు. కాదు సార్. రైతు బంధు ఇచ్చేసామని నాయకులు చెప్తున్నారు ఒకవైపు. అడిగినోడిని చెప్పుతో కొట్టండి అని ఒక నాయకుడు అంటాడు. ఆ! అంటే 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మేము పే చేశాము. ఆ! ఆ లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే చెప్తో కొట్టండి అని చాలా పరుష పదాలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడారు. అది ఆ! తప్పది. ఎందుకంటే అట్లాంటి భాష ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందులాగా ఒక ఎమ్మెల్యే కాదు. కాదు గదా! ఆయన ఆ! ఒక మంత్రి. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి భాషను ప్రజల మీద వాడతారా ఎవరన్నా? హ్మ్. అసలు నేతల మీద కూడా వాడొద్దని మనం అనుకుంటున్నాం. అవును. ప్రజల మీద అట్లా చెప్తో కొట్టండి అంటే అది ఒక సంస్కారహీనమైన మనిషి మాట్లాడేది. రెండోది ఒక ఫ్యూడల్ ధోరణి అలా కరెక్ట్. కనబడతా ఉన్నది. కరెక్ట్. ఆ! అంటే తను ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తో ఆ సామాజిక వర్గం ఒక ఫ్యూడల్ వర్గంగా ముద్ర వేసుకున్నది. అవును. దొరలంటే ఒక వెల్మలే కాదు ఇక్కడ. రెడ్లను దొరలు అంటారు అవును. తెలంగాణ అంతా కూడా. అవును. మరి ఆ కాలం పోయింది, ఆ గడీలు పోయినాయి, ఆ భాష కూడా పోవాలి. ఇంకా చెప్పులతో కొడతా అది ఏం భాష అది? హ్మ్. అవమానించే భాష ఎప్పుడు కూడా మంచిది కాదు. ఓకే. అది ప్రజల గురించి వాడొద్దు, అది రైతుల గురించి వాడొద్దు, అది లీడర్స్ గురించి కూడా వాడొద్దు. అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు సార్. అంటే 2 ఎకరాల లోపు వాళ్ళకే ఏస్తామని వాళ్ళు ముందే చెప్పారా? లేదు, లేదంటే లేదు అందరికి ఇస్తామన్నారు. మరి బట్ ఏంది? 2 ఎకరాల లోపు వరకు మేము పే చేసాం. ఆ లోపలున్నోళ్ళు ఎవరైనా అడిగితే చెప్తో కొడతాం. అంటే వాళ్ళందరికీ మేము 100% పే చేసామని చెప్పడానికి ఈ పరుష పదాన్ని వాడాడు. తప్పది. ఓకే. ఆ! అట్లా వాడకూడదు. ఆ! రెండోది అట్లేం చెప్పలే వాళ్ళు. ఇంకోటి ఏం చెప్పారు వాళ్ళు? మీరు వాళ్ళకి ఓటేయకండి. మేము అధికారంలోకి రాగానే మీకు 15,000 ఇస్తామన్నారు. అవును. 15,000 అంటే 7,500 ఇయ్యాలి. అవును. అది కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాత్రి
ఆయన బహిరంగ సభలో చెప్పినప్పుడు ఏమన్నా అంటే ఫిబ్రవరి చివరి వరకు రైతులందరి అకౌంట్లో 63 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయి అన్నాడు. మరి వాటేప్పుడు కౌలుదారులు చనిపోతున్నారు కదా, అవును. దాని గురించి గైడ్లైన్స్ లేవు, క్లారిటీ లేదు. ప్రజలను మభ్యపెట్టడానికి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే. డెవలప్మెంటల్ యాక్టివిటీస్కు ఇదివరకు ఉన్న డబ్బులన్నింటినీ కూడా మళ్ళిస్తారు. ఇప్పుడు మార్చిలో ఏమైందంటే బడ్జెట్ ల్యాప్స్ అవుతుంది. ఇంకా అవును. మార్చ్ 31 నుంచి కొత్త బడ్జెట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అవును. ఈ లోపల ఏం చేస్తారంటే అన్ని డిపార్ట్మెంట్లల్లో బిల్స్ పెండింగ్ ఉన్నాయి కానీ, కొన్ని పనులు స్టార్ట్ అయిపోయినాయి కానీ, అవును. వీటన్నిటికీ పే చేయాల్సిన డబ్బులు అన్నింటినీ కూడా రైతు బంధుకు మళ్ళిస్తారు. ఓకే. ఇక వాళ్ళకి కొట్టుకోవాలి, వాళ్ళు నెక్స్ట్ బడ్జెట్లో ఎప్పుడో వస్తాయి వాళ్ళకు. ఓకే. ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమనంటే కాంట్రాక్టర్స్కు మనం వర్క్ ఆర్డర్ ఇచ్చినా కూడా పనులు మొదలుపెట్టకపోతే వాటిని క్యాన్సిల్ చేయండి. ఓకే. మొదలైన పనులను ఒకవేళ 50% 60% దాటినట్టయితే కొంత టైం తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం, ఇప్పుడైతే ఆపేయండి. మొదలైన పనులను కూడా మొత్తం ఆపేయమన్నారు. బిల్స్ ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఏం డబ్బు లేదు. ఓకే. నెక్స్ట్ బడ్జెట్ ఇయర్లో కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఈ పథకాలకే పోతాయి, 6 గ్యారెంటీలకే పోతాయి డబ్బులన్నీ కూడా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చాలా పెద్ద భారం. ఎలక్ట్రిసిటీ ఇప్పుడు 11,000 కోట్లు దాదాపు సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వం పే చేసేది. అంటే 1,100 కోట్లు ప్రతి నెల పే చేసేది. 1,100 కోట్లు అది ఉచిత విద్యుత్ కోసం రైతులకు. తర్వాత ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. వాటికి పే చేయాల్సింది 1,100 కోట్లు ప్రతి నెల. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్లను ఏదైతే చెప్పాడో దాదాపుగా 93 లక్షల కుటుంబాలకు దీన్ని అప్లై చేయాల్సి వస్తుంది. అంటే కేవలం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అప్లై చేస్తేనే 1,100 కోట్లు. మరి మొత్తం 93 లక్షల కుటుంబాలకు అప్లై చేసినట్టయితే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అంటే దాదాపు 30,000 కోట్లు దాటుతుంది. ఏది సంవత్సరానికి 25,000 కోట్ల నుంచి 35,000 కోట్లు ఉంటుంది. అంటే ఇంత అమౌంట్ సబ్సిడీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఎలక్ట్రిసిటీ. సాధ్యమా? అంటే సాధ్యమంటే అన్ని పనులు బంద్ చేస్తే సాధ్యం. అంతే, అది జరగదు పని కదా. 6 గ్యారెంటీలలో అదొకటి. తర్వాత ఒక 3-4 వేల కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది. మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు వాళ్ళకు 3-4 వేల కోట్లు. అంటే వాళ్ళకు రోజుకు దాదాపు 7 కోట్ల ఆదాయం పోయింది. రోజుకి 7 కోట్లు అంటే 200 కోట్లు ప్రతి నెల. 12 రోజులు 24, ఇంకా పెరుగుతుంది, 3,000 కోట్ల దాకా పోతుంది. సో ఇది ఒక 3,000 కోట్లు అవుతుంది. తర్వాత రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది ఇప్పుడు మనం ఇచ్చే అమౌంట్లో 50% ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. 10,000 రూపాయల బదులు 15,000 అంటే 50% ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా కొన్ని వేల కోట్లు అవుతుంది. అంటే దాదాపు ఇంకొక 89,000 కోట్ల అదనపు భారం అది. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలలో ఉన్నాయి కదా. మరి ఎట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి, పెండింగ్ బిల్స్ ఎట్లా పే చేస్తారు, పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రాజెక్టులు ఎట్లా పూర్తి అవుతాయి, ఇప్పుడున్న సీతారామ కానీ పెండింగ్ ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ అలా కెనాల్స్ ద్వారా నీళ్ళు ఇచ్చేది, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ దాటించేదాకా అన్ని మాటలు మాట్లాడతారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. సార్, ప్రగతి భవన్ పక్కన పెట్టి ఇంకో కొత్త భవన్ కట్టుకుంటున్నారంట రేవంత్ రెడ్డి. అంటే కట్టినా లేకపోతే ఉన్నదానికి మెరుగులు దిద్దినా కూడా అది అనవసరపు ఖర్చే అది. అంటే అది కేసీఆర్ తన కోసం కట్టుకున్నది కాదు కదా. అది మెయిన్గా ప్రగతి భవన్కు మారడానికి ఉద్దేశం ఏంటంటే, ఒకటి విశాలమైన భవనం ఉంటే అలా అన్ని మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అన్ని ఇప్పుడు ఒక సీఎం దగ్గర ఒక షాడో క్యాబినెట్ లాగా షాడో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడున్న 10-15 మంది ఆఫీసర్స్కి శాఖలు అప్పచెప్తారు. ఇరిగేషన్ ఎవరు చూడాలి, ఎలక్ట్రిసిటీ ఎవరు చూడాలి, వాళ్ళందరూ కూర్చోవడానికి వాళ్ళ అసిస్టెంట్స్ కూర్చోవడానికి రూమ్స్ కావాలి, సెక్యూరిటీకి రూమ్స్ కావాలి. తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టినట్టయితే 33 జిల్లాల కలెక్టర్లు, మళ్ళీ వాటి వెనకాల ఆఫీసర్స్ కూడా, వాళ్ళందరూ కూర్చోవడానికి స్పేస్ ఉండాలి. అంటే ఒక 200 మందిని అకామిడేట్ చేసుకునే హాల్ ఉండాలి. తర్వాత ఈ లైవ్ అక్కడ నుంచి ఏమన్నా లైవ్ ఇవ్వదలుచుకుంటే ఒక స్టూడియో ఉండాలి. తర్వాత ఎంతోమంది సీఎం దగ్గర పిఆర్ఓలు, సెక్రటరీలు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళందరికీ రూములు కావాలి. వీళ్ళందరిని అకామిడేట్ చేయడానికి ముందు ఆయన ఎంతమందికి ఇక్కడ అకామిడేట్ చేయాలి, ఏ సైజు ఉండాలి, 33 జిల్లాల కలెక్టర్లు, ఆఫీసర్లు కూర్చోవడానికి కాన్ఫరెన్స్ హాల్ ఎంత ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. చాలా అద్భుతంగా ఉండే. నేను కేసీఆర్ ఉన్న దానిలోకి నేను పోను,
ఆ ఇంట్లోకి పోను, ఆ ఆఫీస్లోకి పోను, ఇది పద్ధతి కాదు కదా. అదే ఆయన విజ్ఞతకు వదిలేద్దాం, బట్ అది సరైన నిర్ణయం అయితే కాదు. ఓకే. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు అది మెట్రో భవన్ పోతా అని చెప్పి అన్నాడు. మెట్రో భవన్ అనేది చాలా చిన్నది, అది కేసీఆర్ గారే పెట్టుకొని పోలేకపోయాడు. ఓకే. సెక్రటేరియట్ పునర్నిర్మాణం చేసేటప్పుడు మెట్రో భవన్ను ఆఫీస్ లాగా పెట్టుకున్నారు. అవును. బట్ అది ఒక్కనాడు కూడా ఆయన పోయి కూర్చోలేదు ఆడ. ఓకే. ఓన్లీ ఆయన సెక్రటరీలు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళు కూర్చోవడానికి ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి గారు ఐదర్ సెక్రటేరియట్లన్నా కూర్చోవాలి, లేకపోతే ఆయన ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు మెట్రో భవన్ సరిపోదు. ఓకే. కొన్ని మర్రిజన్నారెడ్డి మానవ వనరుల సంస్థ లోపల షెడ్స్ వేసుకుంటామని అన్నాడు. వేసుకున్నా కూడా అక్కడున్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడమే అవుతుంది. ఆడ అంతే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ట్రైనింగ్లు బోల్డ్ అని నడుస్తుంటాయి. ప్రతిరోజు ట్రైనింగ్లు అవుతూ ఉంటాయి. అవును. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సెక్రటేరియట్ తను ఉండడానికి తన రెసిడెన్స్, ఈ రెండే సరిపోతాయి, ఇంకా అవసరం లేదు. ఒకవేళ ఆయన ఉపయోగించుకుందామంటే ప్రగతి భవన్ ఇస్ ద బెస్ట్ క్యాంప్ ఆఫీస్ కదా. దాన్ని జనహితాన్ని పక్కన ప్రజలను కలవడానికి కూడా కేసీఆర్ గారు కట్టుకున్నారు. ఉగాది ఇట్లాంటివి అయినప్పుడు, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, ప్రజలకు ఒక పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు కేసీఆర్ గారు అందులో మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అది 2-3 వేల మంది కూర్చుంటారు అందులో. అది ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఆయన కేసీఆర్ ఉన్న ఇంట్లో నేను ఉండాలని బట్టి గారికి ఇచ్చినా కూడా క్యాంప్ ఆఫీస్గా ప్రగతి భవన్ వాడుకోవచ్చు. ప్రజలను కలవడానికి జనహితాన్ని వాడుకుంటే చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు సీఎం జనాలను రెగ్యులర్ కలుస్తున్నాడా సార్? లేదు, మొదటి రోజు 1 గంట సేపు కలిశాడు, తర్వాత ఎన్నడూ కలవలేదు. ఆయన ఇంటికి పోయిన వాళ్ళని కలుస్తాడు, అది కూడా ఆన్ అపాయింట్మెంట్, లేకుంటే ఆఫీసు. ఆయన ఎప్పుడైతే మేము కంచె బద్దలు కొట్టినాము అని తీసేశాడో అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. కానీ నెక్స్ట్ డే వేల మంది వచ్చారు, 1 గంట సేపు ఉన్నాడు, మిగతా మంత్రులకు అప్పచెప్పాడు. తర్వాత వారానికి 2 రోజులని పెట్టాడు. ఆ 2 రోజులు కూడా లిమిటెడ్ అవర్స్. ఆ లిమిటెడ్ అవర్స్ ఫస్ట్లో ఒక్కొక్క రోజు ఒక మంత్రి ఉండేవాడు, 1-2. తర్వాత మంత్రులు కూడా పోవడం మానేశారు. ఇప్పుడు అధికారులను కూర్చోబెడుతున్నాడు, అధికారులే తీసుకుంటున్నారు. అధికారులకు అక్కడ ఇస్తేంది, వాళ్ళు ఉన్న ఊళ్ళో ఇస్తే, అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఆయన చేసిన దానిలో ఇంప్లిమెంట్ అయింది ఒక ఫ్రీ బస్ సౌకర్యం. ఆడ కూడా అనేక విమర్శలు, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వయంగా లేడీస్ చెప్తున్నారు ఈ పథకం ఎక్కువ రోజులు ఉండదు అని. ప్రయాణించే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మొదలైనవి, ఘోరం సార్. ఇన్కమ్ పడిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా నేను స్వయంగా ఇద్దరు కలిసి ఇదివరకు ఆటోలో పోయేటోళ్ళు కూడా, నాకు ఫ్రీ ఉంటే ఎందుకు డబ్బులు తగలబెడతావు, నువ్వు రా, నువ్వు టికెట్ తీసుకో అని చెప్పి ఆటోలో పోయే అవన్నీ భర్తను బస్ ఎక్కిస్తున్నారు, పిల్లల్ని కూడా బస్సులు ఎక్కిస్తున్నారు. అంటే చాలా ఇంపాక్ట్ ఆటో డ్రైవర్స్ మీద పడ్డది. చాలా కనీసం 4 లక్షల ఆటో డ్రైవర్లు ఉంటారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో. వాళ్ళ జీవనోపాధి ఇప్పుడు ఇబ్బందులు. ఇప్పుడు వాళ్ళు రేపు ధర్నాకు దిగబోతున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏ రకమైన సబ్సిడీస్ కూడా. ఇలా 10 కోట్ల మంది బస్సులలో ప్రయాణం చేశారు మహిళలు అని చెప్పి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారు నేను ఉపన్యాసంలో కోట్ చేశారు. 10 కోట్ల మంది కనుక ప్రయాణించుంటే 3-4 కోట్ల మంది ఆటోలలో పోయేవాళ్ళు. ఆ మేరకు ఆటోలు డ్రైవర్లు నష్టం. ఎంతమంది ఉపాధి, ఈవెన్ క్యాబ్ డ్రైవర్లకు కూడా నష్టం జరుగుతుంది.